హాయ్ అండి అందరికీ పండగకైతే ఊరొచ్చేసాము. చూడంగానే ఒక పాజిటివ్ వైబ్ అయితే కనిపించింది. ఇంటికి రంగానే చుట్టూ చెట్లు పచ్చంగా. ఈ సొర చెట్టు విషయానికొస్తే సొర చెట్టు అయితే పడిమోల్చిందంట. అంతకుముందు బీర చెట్టుకైతే పందిరి పెట్టుంటే మొత్తం అల్లుకుంది. పందిరికి అల్లుకొని ఇంటి మీనకల్లా అల్లుకుంది. లేత సొరకాయ పూరి పూరి కాంబినేషన్ అయితే టేస్ట్ మాత్రం బాగుంటుందండి. అలాగే ఇక్కడైతే అంతకుముందు పొనగంట ఆకుండింది, అది తవ్వేసి ఎరివేసి నీళ్లు పెట్టి వంగ చెట్లు టమోటా చెట్లు అయితే వేసింది. వంకాయలు అయితే కేజీ వటికి అయితే కాసినాయండి. గుత్తొంకాయ కర్రీ కూడా బాగుంటుంది కదా. స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే గెడ్డలాకు, అలాగే మోకాలు నొప్పులు అప్పుడు ఆకు అంటారు, దాన్ని ఎచ్చబెట్టుకొని మోకాలు మెనేసుకుంటే నొప్పి అయితే తగ్గిద్ది. గెడ్డకైతే పొసురు బిండి వేసుకుంటే ఇంక ఈ పచ్చిమిర్చి చెట్లు అయితే ఎండుమిరగాయని తుంచి వేసి వస్తే ఒక 4-5 చెట్లు కాసినాయి. మావాడైతే సొరకాయని పట్టుకుని ఏలాడుతున్నాడు తుంచడానికి. అయితే మాత్రం ఇక్కడైతే యాప చెట్టు ఉండేదండి. ఎంత ఎండ కాసినా మాకైతే చాలా బాగా నీడగా ఉండేది. ఆ చెట్టు పుచ్చొచ్చిందని కొట్టేసిందిలేండి అత్తయ్య. ఉంటాను సుమి.